మూవింగ్ ఆన్, ఛత్తీస్గఢ్ లో ప్రైవేట్ జెట్ కుప్పకూలిపోయింది. జష్పూర్ జిల్లా కొండ ప్రాంతంలోని చెట్టును విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడడంతో పాటు పొగ దట్టంగా అలుముకుంది. ప్రైవేట్ జెట్లో ఎంతమంది ప్రయాణించారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్ లో ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. జష్పూర్ జిల్లా కొండ ప్రాంతంలోని చెట్టును విమానం ఢీకొట్టింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐన్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తోంది, చూస్తున్నాము. కొండ ప్రాంతంలో ఒక చెట్టుని విమానం ఢీకొన్నట్లుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎంతమంది చనిపోయారన్న దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు. సెకండ్ బాక్స్ లో ఆ జెట్ కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అది కిందకు ఒరుగుతూ ల్యాండ్ అవుతూ చెట్టుని ఢీ కొట్టే విధంగా కిందకు వస్తున్న దృశ్యం కూడా మనం చూస్తున్నాము. అయితే ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడడంతో పాటు పొగ కూడా దట్టంగా అలుముకుంది. అది కొండ ప్రాంతంతో పాటు చెట్లు కూడా ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి విమానం ఢీ కొట్టిన వెంటనే అక్కడ మంటలతో పాటు అదేవిధంగా పొగ కూడా అలుముకుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే ప్రైవేట్ జెట్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేది ఇంకా తెలియలేదు. దానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఆరా తీస్తున్నారు. పోలీస్ అధికారులు ఆల్రెడీ అక్కడికి చేరుకుని సహాయ చర్యలు కూడా చేపట్టారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం ఐన్యూస్ స్క్రీన్ మీద. ఛత్తీస్గఢ్ లో ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. జష్పూర్ జిల్లా కొండ ప్రాంతంలోని చెట్టును విమానం ఢీకొట్టింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాము. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడడంతో పాటు పొగ కూడా దట్టంగా అలుముకుంది. సో అది కొండ ఏరియా, పైగా చెట్లు కూడా ఎక్కువగా ఉండడంతో విమానం చెట్లను ఢీకొట్టడంతో అక్కడ పొగ కూడా పెద్ద ఎత్తున వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పొగతో పాటు అగ్ని కూడా మనం క్లియర్గా చూస్తున్నాము. అయితే ప్రైవేట్ జెట్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు మనకు. పోలీస్ అధికారులు ఆల్రెడీ అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐన్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. సెకండ్ బాక్స్లో ఆ జెట్కి సంబంధించిన ఇమేజ్ కూడా మనం చూస్తున్నాము. ఛత్తీస్గఢ్ లో ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. జష్పూర్ జిల్లా కొండ ప్రాంతంలోని చెట్టును విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడడంతో పాటు పెద్దెత్తున పొగ కూడా దట్టంగా అలుముకుంది. ప్రైవేట్ జెట్ లో ఎంతమంది ప్రయాణించారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు మనకు. పోలీస్ అధికారులు అక్కడికి చేరుకుని ఆల్రెడీ సహాయక చర్యలు చేపట్టాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు ఫోన్ ద్వారా. నవీన్, అసలు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఎంతమంది ఆ జెట్ లో ప్రయాణిస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, కొద్దిసేపటి కిందే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జష్పూర్ జిల్లాలోని దట్టమైన అడవి ప్రాంతంలో కొండలు ఎక్కువ ఉంటున్నాయి. ఆ కొండల ప్రాంతంలో ఒక ప్రైవేట్ జెట్ అయితే ఏదైతుందో కొండలను ఢీకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ చెట్లు ఉండడం వల్ల చెట్లు
ఆ చెట్లు తగలడం వెంటనే అది పడిపోయిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ కొండ ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామ ప్రజలు చూస్తుండగానే ఆ జట్టు ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా చెప్తున్నారు. దట్టమైన వంటి అడవి ప్రాంతం ఉంటుంది. అంతేకాకుండా భారీ వృక్షాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కేవలం ఆ చెట్లను తగిలి మాత్రమే పడిపోయిందని చెప్పేసి కూడా స్థానికంగా చూసిన వాళ్ళైతే చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఆ జట్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఏంటనే వివరాలు మొత్తం కూడా పూర్తిగా ఇంకా అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఆ దగ్గర ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు ఎక్కువ కూడా ఆ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఆ మంటలు కూడా కొద్దిగా చెలరేగుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ దాంట్లో ఇంధనం ఉంటుంది కాబట్టి ఆ జట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆ జట్టు ఎక్కడి నుంచి ఎడిపోతుంది అనేది పూర్తి సమాచారాన్ని కూడా ఇంకా అధికారులు తెలపలేదు. పూర్తి స్థాయిలో కూడా ఎంతమంది దాంట్లో ప్రయాణిస్తున్నారు, పూర్తిగా అందులో ఎవరెవరు ఉన్నదాన్ని కూడా ఇంకా పూర్తి వివరాలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే భారీగా కూడా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ కుప్పకూలంగానే జట్టు ప్రాంతానికి అంటే ఏదైతే జట్టు అక్కడ పడిపోయిందో ఆ జట్టు పడిపోవడంతో కూడా స్థానికులు దూరంగా ఉండే చూస్తున్నారు తప్ప దగ్గరికి పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే అది కనుక ఒకసారిగా బ్లాస్ట్ అయితే అక్కడ చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడంతో కూడా పూర్తి స్థాయి కూడా వాళ్ళు కొంచెం వేరుగా ఉన్నట్టు పరిస్థితి కాబట్టి దూరంగా ఉన్నారు. కేవలం ఇది ఆ కొండ ప్రాంతం కాబట్టి ఆ కొండ ప్రాంతంలో ఉన్న చెట్లని ఢీకొని మాత్రమే జట్టు కుప్పకూలిందంటూ చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయి కూడా అక్కడ ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా అక్కడికి చేరుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక హెలికాప్టర్లు, ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో ఎక్కువ కూడా కేంద్ర బలగాలకు సంబంధించిన ఆర్మీ హెలికాప్టర్స్ ఉంటే ఆ హెలికాప్టర్ల ద్వారా ప్రస్తుతానికి కొంతమంది అధికారులు జట్టు ఎక్కడైతే కూలిపోయిందో ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎవరెవరు ఉన్నారు దాంట్లో పూర్తిగా అనే వివరాలు కూడా సేకరించినట్టు పరిస్థితి కాబట్టి ఇంకా ఎవరు చనిపోయారు ఏంటనేది మాత్రం పూర్తి వివరాలను అయితే మరి కొద్దిసేపట్లో వెల్లడించే అవకాశం కనబడుతుంది. అలా కొంతమంది ప్రైవేట్ కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారనేది పూర్తిగా అయితే ఇంకా చెప్పట్లేదు. మరి కొద్దిసేపట్లో కూడా చనిపోయి ఉంటారా లేదంటే వాళ్ళకి గాయాలతో ఉన్నారనే దాని మీద పూర్తి స్థాయి వివరాలు కూడా వెల్లడించే అవకాశం అయితే కనబడతా ఉంది. థ్యాంక్ యూ నవీన్.